ఇంగ్లీషోడి పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ మళ్లీ మన జాతికి గుర్తొచ్చేస్తున్నాయి. విదేశీ ప్రత్యక్ష నరకం అనబడే ఒక తెల్లోడి పెట్టుబడిదారీ వ్యవస్థను స్వాగతించడం అంటే అది మన గొంతు మనమే కోసుకోవడం అంటూ బ్యాండ్ బజాయించేస్తున్నాయి కొన్ని ప్రత్యేక శక్తులు. చిల్లర వర్తకం మనకంటే పాశ్చాత్యులే బాగా చేస్తారని, మనకున్న బరువుల్ని కూడా దించేస్తారని ఇంకో వైపు నుంచి వినిపిస్తున్న కూని రాగం. ఇంతకు ఈ బయటి వాళ్ల దుకాణాలు మనకు మంచి చేస్తాయా లేక చెడగొట్టేస్తాయా? ఒకవేళ మంచివైతే ఎవరికి, చెడ్డవైతే అది ఏ వర్గానికి? పార్లమెంటు లోపల, ప్రజల మధ్యన? ఇప్పుడు ఈ చర్చే రివైండ్ అయ్యేది. అందుకే ఇవాళ ఈ ఎఫ్డిఐ అనబడే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నాణానికున్న బొమ్మ బొరుసుల్ని ఒక్కసారి చూసొద్దాం రండి. వీడు పక్కా బిజినెస్ మ్యాన్. డిమాండ్ సప్లై ఫార్ములా ఒక్కటే కాదు, కస్టమర్ దేవుణ్ణి కంట్రోల్లో పెట్టుకునే స్టామినా ఉంటే చాలు దేన్నైనా ఎక్కడైనా అమ్మేసుకుంటాడు. ముంబైని పోయించిన మహేష్ బాబైనా, మన గలీల గుండెల్లో నిద్రపోతానంటున్న వాల్మార్టోడైనా ఇక్కడ ఇద్దరిది ఒకటే ఫార్ములా: కాలు మోపడం, పరిస్థితుల్ని పిడికిట్లో బంధించేయడం. ఇంతకు మనలో చాలా మంది బెంబేలెత్తిపోతున్నట్లు వాల్మార్టోడిది ఉక్కుపాదమేనా లేకపోతే ఇవన్నీ ఉత్తుత్తి బెదుర్లేనా? బడా సైజు వ్యాపారస్తుడు పోటీదారుణ్ణి ఎప్పుడూ వెల్కమ్ చేయడు. అలా చేస్తే వాడు పక్కా బిజినెస్ మ్యాన్ ఎందుకవుతాడు? ఒకటే గల్లీలో కొత్తగా ఇంకో దుకాణం పుట్టుకొచ్చినా, ఒకటే ప్రోడక్ట్కి ఇంకో తయారీదారు ముందుకొచ్చినా సగటు వ్యాపారస్తుడు వీలైనంత వరకు అడ్డుకునే తీరుతాడు. మన కార్పొరేట్ కల్చర్లో ఇదొక ఫండమెంటల్ అండ్ ఫార్మాలిటీ. అందుకే ఇవాళ ఎఫ్డిఐల మీద పళ్ళు నూరుతున్న శాల్తీలన్నిటికీ బయట నుంచి కొత్త పోటీ పుట్టుకొస్తుందనే అసలు భయం. పచ్చళ్ల నుంచి పేపర్ల దాకా ఎదిగిపోయిన మన దేశీయ బిజినెస్ మ్యాగ్నెట్స్ రేపటి రోజు వినియోగదారుడు తమనెక్కడ వదిలి వెళ్లిపోతారోనని వణికి చచ్చిపోతున్నారు. సో ఈ భారీ సైజు భౌతిక కాయాల సంగతి అలా పక్కన పెట్టి ఎఫ్డిఐల ఒరవడితో మార్జినల్ ట్రేడర్ అనబడే చిన్న సైజు వ్యాపారస్తుడు నష్టపోతాడా లేదా అన్నదే ఇక్కడ మిగిలిపోయిన ప్రశ్న. వాల్మార్ట్ కనుక ఉరకలెత్తడం మొదలు పెడితే వాడికి ఇండియన్ కన్జ్యూమర్ని చేతబడి చేయడం చాలా చాలా ఈజీ. నిజంగానే వాల్మార్టోడు చాలా మొరటోడు. ఒక్కసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు. విదేశీ రీటైలర్స్ మెయిన్ ఫార్ములా క్వాంటిఫికేషన్. ఇవాళిన్ని టన్నులు అమ్ముకోవాలంటే అన్ని టన్నుల్ని బయటికి సాగనంపాల్సిందే. అవసరం అనుకుంటే ప్రైస్ ట్యాగ్స్ మార్చుకుంటూ పోతాడు. చివరకు రూపాయిది పావలాకైనా దిగజారి వదిలించుకుంటాడు. ఉత్పాదక రంగంలో అపారమైన శక్తిమంతుడు కనుక మళ్లీ తయారు చేసుకుని మళ్లీ మార్కెట్లో పెట్టేసుకుంటాడు. మగ్గిపోయిన ద్రాక్ష పళ్లను, కుళ్ళిపోయిన కూరగాయల్ని, మిగిలిపోయిన పాల ప్యాకెట్లను సైతం వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఎంతో కొంతకు తెగ నమ్మేసుకుని ముందుకే నడిచెళ్లిపోతాడు. ఇటువంటి సింపుల్ అండ్ సీరియస్ టెక్నిక్స్ తోనే బహుళ జాతి కంపెనీలు నడిచేది. వాటికి సక్సెస్ రేటు పెరిగేది కూడా అక్కడే. ఈ తరహా భీకరమైన మార్కెటింగ్ పాలసీలే మన లోకల్ చంటిగాళ్లకు చురుక్కుమనిపించేది. అందుకే 4 కోట్ల పైచిలుకు చిల్లర వర్తకుల కుటుంబాల్ని ఇప్పుడిలా బతుకు భయం వెంటాడేది. ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయిల్లో దాని ప్రభావం ఎంతవరకు పడుతుంది, విదేశీ పెట్టుబడి ప్రభావం అని ఆలోచిస్తే తప్పనిసరిగా కొన్ని వర్గాలు నష్టపోతాయి. స్టార్ బక్స్ లాంటి ఖరీదైన కాఫీ షాపులోళ్ళు ఇండియన్ పాపులేషన్ మీద కన్నేయటానికి వ్యాపార పరంగా ఎదగాలన్న స్వార్థమే అసలు కారణం. నెంబర్ ఆఫ్ వెరైటీల్ని పంచిపెట్టి కస్టమర్ని సాటిస్ఫై చేసే స్ట్రాటజీతో విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్నదే వాటి తాపత్రయం కావచ్చు. వాటిని అంటరానివిలా ట్రీట్ చేయడం కాదు, పాజిటివ్ దృక్కోణంతో చూడాలన్న స్పృహ కూడా కావాలేమో. రుచుల్ని, అభిరుచుల్ని పెంపొందించుకునే ఛాన్స్ దొరికినందుకు వినియోగదారుడు సైతం ఇక్కడ ఖుషి అయిపోతాడు. మారిపోతున్న ప్రపంచానికి సమాంతరంగా తాను కూడా లైఫ్ స్టైల్ను మార్చేసుకోవచ్చు, సరదాలు తీర్చుకోవచ్చు, దర్జాల్ని ఒలకబోయొచ్చు.
ఆ మాటకొస్తే మన దేశానికి సూపర్ మార్కెట్లు కొత్తవి కాదు. ఇప్పటికే ఈ సంస్కృతి మహానగరాల నుంచి మున్సిపాలిటీల దాకా పాకిపోయింది. కనీసం ఊరికొక్కటైనా బ్రాండ్ ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. బిర్లా సార్లు, రిలయన్స్ వాళ్ళు సైతం రీటైల్ మార్కెట్లోకి జొరబడిపోయి చాలా రోజులే అయింది. అయినా గల్లీల్లో కిరాణా షాపులకు భయపడినంత రేంజ్లో డ్యామేజ్ అయినట్లు దాఖలాలు లేవు. ఎవరు వ్యాపారాలు వాళ్ళవి సలక్షణంగా సాగిపోతున్నాయి. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ లాగానే స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి స్మాల్ ఎంటర్ప్రైజెస్ హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. ఒక లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్కే ఎప్పుడు ప్రతివాడు పోడు. మనం చిన్న కొట్లకు కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే నైబర్హుడ్ స్టోర్స్కి వెళ్తాము. కాబట్టి వాల్మార్ట్ కెనాట్ పుషస్ టు ది వాల్ అనేటువంటిది స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మన ఇండియన్ బిజినెస్ హౌసెస్ లైక్ రిలయన్స్ కానీ, బిర్లా గ్రూప్ కానీ ఇవన్నీ పెట్టిన లార్జ్ రీటైల్ చైన్స్ ఆల్రెడీ కంట్రీలో ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్యాంటలూన్ చైన్స్ కానీ ఇవన్నీ. కాబట్టి ఈ ఇండస్ట్రీస్, ఈ చైన్స్ పెట్టిన బిజినెస్ గ్రూప్స్ ఏమన్నా నష్టపోయి మూతబడినాయా, లేకపోతే వీళ్ళ వల్ల ఏమన్నా కిరాణా షాపులు మూతబడినాయా అనేది కూడా జనరల్ సర్వే చూస్తే ఎక్కడ జాబ్ డిస్ప్లేస్మెంట్ మేజర్గా కాలేదు. దేశీయ కార్పొరేట్ కంపెనీలు చిల్లర వర్తకం మీద దాడి చేసినప్పుడు కిక్కురు మనకుండా పడున్న మన నేతాస్త్రీలు ఇవాళ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనగానే నోళ్లింతవి చేసుకుని భోర్న ఏడ్చేయడం ఎంతవరకు కరెక్ట్? దీని పేరు అవకాశవాదమా లేకపోతే అవగాహన రాహిత్యమా? ఎఫ్డీఐలకు మోకాళ్ళు అడ్డు పెట్టే ఈ శాల్తీలందరిది గొర్రెదాటు వైఖరేనంటూ ఎండగట్టేస్తాయి రొటీన్ పాలిటిక్స్కు దూరంగా ఆలోచించే లోక్ సత్తా లాంటి ఇంటెలెక్చువల్ పార్టీలు. మన రీటైల్ మార్కెట్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం అంటే అది రైతుకి, అటు వినియోగదారుడికి ఉమ్మడిగా లాభించే అంశం కావచ్చు. కొనుగోళ్లకు పోటీ పెరగడం, మద్దతు ధర ఊపందుకోవడం లాంటి పరిణామాలు కళ తప్పుతున్న వ్యవసాయ రంగాన్ని మేలిమలుపు తిప్పొచ్చు కూడా. టోకు పద్ధతిన మాత్రమే విక్రయాలు జరిపే వాల్మార్ట్ లాంటి కంపెనీల నుంచి సరసమైన ధరలకు కొనుగోలు చేసే చిన్న చిన్న వ్యాపారాలు తమ వ్యాపారాల్ని కూడా లాభాల బాట పట్టించుకోవచ్చేమో. ఇవన్నీ జేపీ బ్యూరోక్రాట్గా తన అపారమైన అనుభవాన్ని రంగరించి చెప్పిన విషయాలు. ఒక్కొక్కటి 40 మీటర్ల వెడల్పుండే వాల్మార్ట్ ట్రక్కుల్ని మన రోడ్లు మొయ్యగలవా? ఇప్పటికే కోతలతో కునారిల్లిపోయిన మన విద్యుత్ వ్యవస్థ వాల్మార్ట్ షాపులకు కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? దేశీయ ఉత్పత్తులకు, వాటిని తయారు చేసే కుటుంబాలకు మరణ శాసనం రాసేస్తారా? ఇవన్నీ అనుమానాలే కాదు, అభూత కల్పనలు కూడా కావచ్చు. కోతిపుండును బ్రహ్మాండమంత చేసి భయపడే బదులు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి అనేది వ్యతిరేకుల మీద వచ్చి పడుతున్న చురక. ప్రపంచం మొత్తం మీద 21 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన చరిత్ర వాల్మార్ట్ కంపెనీది. 125 కోట్ల జనాభా ఉన్న మన మహాభారతంలో అంతకంటే ఎక్కువగా ప్లేస్మెంట్స్ క్రియేట్ చేయగల సత్తా వాల్మార్ట్కు ఉండొచ్చన్నది ఒక సానుకూల సందేశం. 4 జీతం రాళ్లిచ్చే ఉపాధి దొరక్క సాపాటుకు లాటరీ కొడుతున్న మన నిరుద్యోగుడికి ఇదో ఊరట కాబోతోందా? కొత్తగా చదువుకున్న విద్యార్థులు చక్కటి విధానాల ద్వారా రిటైల్ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారు, దాన్ని అభివృద్ధి పరుస్తారనేటువంటిది మాత్రం అది వాస్తవం. కొన్ని ఇబ్బందులు పడతారు, అది మధ్యస్థ కాలంలో కొంత డిస్టర్బెన్స్ జరుగుతుంది. కానీ దూరంగా మనం ఆలోచించినట్లయితే తప్పనిసరిగా రిటైల్ రంగం అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఇది రూరల్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఏ విధంగానంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంటు, టెక్నాలజీ, మార్కెటింగ్ వసతులు పెరిగి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరుగుతుంది. సంస్కృతి మంటగలిసిపోతోంది, సంప్రదాయాలు సంకనాకిపోతున్నాయి అంటూ గోల పెట్టే ముందు ఇక్కడ ఒక తీక్షణమైన ఆలోచన కూడా అవసరం. ఒక క్షురకుడి కొడుకు క్షవరమే చేసి బతకాల్సిన అగత్యం ఇవాల్టి రోజుల్లో లేదు. అలాగే కుమ్మరి కొడుకు కుండలే చేసుకుని బతకాలని ఎక్కడా రాసిపెట్టిలేదు. బాగా చదువుకుని ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే చేతి వృత్తుల వాళ్ళు ఇక్కడ లేకపోరు. రోజులు మారుతున్న కొద్దీ బతుకులు మారిపోతున్నాయి. అంత మాత్రాన సనాతన వృత్తులు మట్టిగొట్టుకుపోతున్నాయంటూ బెంగ పెట్టుకునే అక్కర ఇక్కడ లేనేలేదు. మార్పు అనేది మొదట్లో భయపెట్టే తీరుతుంది. జనం నుంచి కొంత త్యాగాన్ని కోరుకుంటుంది. మంచి చేస్తుందనుకుంటే ఎటువంటి మార్పుకైనా నిరభ్యంతరంగా ఆహ్వానం పలకొచ్చు. వాల్మార్టోడికి స్వాగత తోరణాలు కట్టకపోయినా వాణ్ణి చూసి బోరుబోర్న ఏడ్చేయాల్సిన అవసరం మాత్రం లేదేమో. కాకపోతే వాల్మార్ట్ వ్యాపారాన్ని అరాచకత్వంతో పోల్చేవాళ్లు లేకపోలేదు. న్యూయార్క్ నగరం వాల్మార్ట్ను అలా చెప్పే తన్ని తగలేసింది.
మళ్లీ ఇటువైపుకే రావద్దంటూ తరిమి కొట్టి పారేసింది. వాల్మార్ట్ అనేది 24 లక్షల కోట్ల మహా సామ్రాజ్యం. హిలరీ క్లింటన్ లాంటి మహామహులే దీనికి డైరెక్టర్లు. వాల్మార్ట్ దుకాణం తెరుచుకోవడమే ఆలస్యం. చుట్టుపక్కలున్న 60% చిల్లరంగళ్లు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయన్నది లాస్ ఏంజలీస్ లాంటి సిటీస్ లో రుజువైపోయిన పక్కా నిజం. కానీ చైనా లాంటి దేశాల్లో వేళ్లూనుకున్న వాల్మార్ట్, టెస్కో లాంటి బయట కంపెనీలు అభివృద్ధి పూలు పూయించినట్లు, లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించినట్లు దాఖలాలున్నాయి. ఆయా దేశాల్లో తయారీ ప్లాంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో గోడౌన్లు కట్టేస్తారని, ఇక్కడ ఉత్పత్తైన వస్తువుల్ని బయట దేశాలకు ఎగుమతి చేయడం లాంటి ప్రక్రియలు ఉపాధి అవకాశాల్ని బేషుగ్గా పుట్టిస్తాయని చెప్తున్నారు. సరిగ్గా అటువంటి ఆశల్నే ఇక్కడ కూడా రేపుతున్నాయి ఎఫ్డిఐ అనుకూల వర్గాలు. అమెరికా, యూరోప్ దేశాల్లోనే కాదు, మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం విదేశీ రీటైలర్స్ల ప్రయోగం విరగబండుతుందన్న అంచనాలు కొన్ని వర్గాల్ని నోరూరించి పారేస్తున్నాయి. దాని ఫలితమే ఇండియా గేట్ దగ్గర ఇప్పుడు పరుచుకున్న ఈ ఎర్ర తివాచీ.